183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కొత్త పార్టీ ఆవిర్భవించింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అంటూ కొత్తగా తెర మీదకి వచ్చారు. అయితే లక్ష్మీనారాయణ గారికి రాజకీయాలు కొత్త కాదు. గతంలో జనసేన నుంచి కూడా వైజాగ్ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. గతంలో అట్లాగే ఈ మధ్య కాలంలో కూడా రాజకీయాలకు సంబంధించి అక్కడక్కడ చాలా సూటిగా స్పష్టంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి, అట్లాగే పార్టీ విధి విధానాలు ఏం ప్రకటించారు, నేషనల్ పార్టీ అంటూ ఆయన ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది, దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ అంటే చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి జేడీ లక్ష్మీనారాయణ గారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో కొత్త పార్టీ, అందులో జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ అవసరం ఉందంటారా? వాస్తవానికి కొత్త రాజకీయ పార్టీ అవసరం లేదనే చెప్పాలి. జేడీ లక్ష్మీనారాయణ గారు తీసుకున్నటువంటి ఎజెండాని చూసిన తర్వాత దానిలో ఉన్నటువంటి అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఒక లోతైన చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి పార్టీ అనిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మొదటి లక్ష్యం ప్రత్యేక హోదా సాధన. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. ఆ సమస్యను రూపుమాపాలన్నా అసలు ఆ సమస్య పుట్టడానికి కారణమే ప్రత్యేక హోదా రాకపోవడం అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. అది వాస్తవం కూడా. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని లేకుండా, లోటు బడ్జెట్తో, సరైనటువంటి హామీలు లేకుండా ఏర్పడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సరే, ఉన్న పార్టీలు సొంత రాజకీయాల కోసం ఒకరిపైన ఒకరు పైచేయి సాధించేటువంటి క్రమంలో రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టాయన్నమాట వాస్తవం. సాక్షాత్తు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఈ రాష్ట్రానికి వచ్చి ఏమి హామీ ఇచ్చారు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేశారు, మట్టి నీళ్లు తప్ప అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, యువతలో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఈ రెండు అంశాలనే ప్రధాన ఎజెండాగా జేడీ లక్ష్మీనారాయణ గారు తీసుకున్నారు. అంటే లక్ష్మీనారాయణ గారు ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడితే 2019 ఎన్నికల్లోనే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ తరఫున విశాఖ నుంచి పోటీ చేశారు. 2 లక్షల పైచులకు ఓట్లు సాధించారు. ప్రజల్లో ఆయనకు ఉండేటువంటి అట్రాక్షన్ అలానే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ యువతని ఇగ్నైటింగ్ మైండ్స్ తరహాలో అబ్దుల్ కలాం గారు ఎట్లయితే వెళ్ళి స్పీచెస్ ఇచ్చేవాళ్ళు, అలానే ఆయన కూడా సామాజిక బాధ్యత, దేశభక్తి అనేటువంటి అంశాల మీద ఎక్కువ ప్రస్తావించిన పరిస్థితి ఉంది. దాని గురించి ఎక్కువ ఒక భుజాన వేసుకుని తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే ఎజెండాగా ఆయన ఒక పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. పార్టీని లాస్ట్ ఇయర్ రిజిస్టర్ చేసేసారు అనేటువంటిది సమాచారం వస్తున్నటువంటి ఇది. పార్టీని జై భారత్ నేషనల్ పార్టీ అనేటువంటి జాతీయ స్థాయి జాతీయ వాదంతో పార్టీని అనౌన్స్ చేసినప్పటికీ కూడా ముందు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కావాల్సినటువంటి అంశాలపైన ఆయన ఒక ఎజెండాను ప్రకటించారు. కాబట్టి ప్రజల్లో ఒక అటెన్షన్ తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. అదే దృష్టిలో ఆయన పార్టీని కూడా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. దాదాపు అలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనతో కలిసి ముందడుగు వేయడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. జేడీ గారి స్టామినా అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రసంగాలు చేసే సమయంలో కావచ్చు, లేకపోతే యువతని చైతన్యపరిచే ఎక్కువగా ఆయన ఆ కాన్సెప్ట్స్ మాట్లాడుతూ ఉంటారు. గతంలో కూడా 2 లక్షల ఓట్లు సాధించిన వ్యక్తి. అంటే ఆయన యొక్క స్టామినా అర్థమవుతుంది, ఆయన కెపాసిటీ అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈసారి ఆయన తీసుకున్న ప్రత్యేక హోదా కావచ్చు, బానిసత్వాన్ని రూపుమాపిస్తామని ఇటువంటివి జనాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? అంటే రాష్ట్రంలో నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అది అత్యవసరమైనటువంటి అంశాలు. మామూలుగా మనం అవినీతి రహిత పాలన, రాజకీయ నాయకులు, మచ్చలేని రాజకీయ నాయకులను తీసుకురావాలి, మచ్చలేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి, విద్యావంతులు, మేధావులు, ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాలు రావాలనే మాటల్ని దాదాపు 25 ఏళ్ల నుంచి మనం వింటూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్న టైంలో జయప్రకాష్ నారాయణ గారు రాజీనామా చేసి బయటకు వచ్చి లోక్సత్తా పేరుతో తీసుకొచ్చినటువంటి ఉద్యమం అదే. ఎన్నికల సంస్కరణల పేరుతో ఆయన చేసినటువంటి ప్రయత్నం కూడా అదే. ఇప్పుడు కూడా అటువంటి వాతావరణంలో ఎటువంటి మార్పు లేదు. ఆ పరిస్థితులు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని సంస్కరణలు వచ్చినా కానీ పరిస్థితుల్లో మార్పు పెద్దగా లేదు. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత జరిగినటువంటి ఘోరాలకి, నేరాలకి బాధ్యత ఎవరు వహించాలనేది ఇక్కడ చర్చ. వాళ్ళు అప్పులు తీసుకొచ్చారు, వీళ్ళు తప్పులు చేశారని ఒకరి మీద ఒకరు నెపం పెట్టుకొని మాకు ఇవ్వండి అవకాశం అంటారు. మేము అప్పు తీసుకోము, తప్పు చేయమనేటువంటి మాటనే ఆయన ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి రేపు మాట్లాడేటువంటి వాళ్ళు, అంటే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎన్నికలంటే కేవలం ఓటర్ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళు అవసరమైనప్పుడు, అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే లేదా ఎన్నికలు వచ్చేటువంటి తరుణంలోనో తాయిలాలు ఇచ్చి గెలుచుకునేటువంటి విధానాన్ని రూపుమాపాల్సినటువంటి అవసరం అయితే ఈ దేశంలో ఉంది. దానికి మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్కరణ ఉద్యమంగా జేడీ లక్ష్మీనారాయణ తన పార్టీని అనౌన్స్ చేశారు. కాబట్టి
ప్రజలు ముఖ్యంగా యువకులు విద్యావంతులు ఆయన వైపు ఎంతవరకు అట్రాక్ట్ అవుతారనేది చూడాలి. ఆయన ఖచ్చితంగా ఆయన ప్రసంగాలతో ఆ సమ్మోహన శక్తి అయితే ఉంది కాబట్టి ఎంత ఆకట్టుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఒక విశాఖ ఎంపీ సీట్లో పోటీ చేసి అక్కడ బలం నిరూపించుకోవడం వేరు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏ విధంగా అడుగు వేయబోతున్నారు, ఆయనతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు, ఎన్ని సీట్లకు ఆయన పోటీ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఒక సీటు గెలుచుకోవడం కోసం పార్టీ పెట్టాల, ఆయన పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన పరులందరూ కూడా ఆయనతో నడిచేటువంటి అవకాశం ఉంటుంది ఆయన విధానాలకి. ఆ పాయింట్ మీదే మాట్లాడితే సార్, ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ని కావచ్చు, లేదా చంద్రబాబు గారిని కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వీళ్ళని ఎదుర్కోవడం జేడీ లక్ష్మీనారాయణ గారికి ఉన్న టాస్క్ ఏంటి, సవాల్ ఏంటి, ఛాలెంజ్ ఏంటి? అంటే లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవడం అనేది, ఎవరిని ఎదుర్కొంటాం అనేది పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు లక్ష్య శుద్ధి ఉన్నటువంటి నాయకుల వెంట ప్రజలు నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక పాత్ని జేడీ లక్ష్మీనారాయణ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రజల చేతిలో ఉంది నిర్ణయం. ఆయన ఒక ఇప్పటివరకు ఏమన్నారు, ఆయన దోచేసాడు అని చెప్పని మేము ఈయన గెలిపించాం, ఈయన అంతకంటే వేధిస్తున్నాడు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. మీకు ఒక ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది, ఆల్టర్నేటివ్ని మీరు అంగీకరిస్తారా లేదా అనేది ప్రజల ఇష్టం. అది దాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు ఒక ఆల్టర్నేటివ్గా కనిపించారు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ముందుకు అడుగు వేస్తున్నారు అన్నప్పుడు ఆల్టర్నేటివ్ కనపట్టలేదు. అయితే ఇది లేదంటే అది అనేటువంటి వాతావరణం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను చూసి పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సేన అని చెప్పిన ఒక పార్టీ వచ్చింది, సినిమా నిర్మాత ఒక ఆయన సత్యారెడ్డి గారు అని ఆయన ఒక పార్టీ అనౌన్స్ చేశారు. మన ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు జై తెలుగు పార్టీ అనేటువంటిది ఒక పార్టీ అనౌన్స్ చేశారు. ఆయన ఒక జెండా అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 month బ్యాకే ఆయన అన్ని అనౌన్స్మెంట్లు చేశారు. ఆయన కూడా జనంలోకి వెళ్తాం, ఎందుకంటే మాతృభాషని విధ్వంసం చేస్తున్నారు, తెలుగు సంస్కృతిని నాశనం చేస్తున్నారు, ఇవి రెండు నాశనం అయితే పూర్తిగా మన జీవన విధానం మారిపోద్దని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ భిన్నమైనటువంటి స్రవంతుల్లో ఎవరి వెంట ప్రజలు నడుస్తారనేది ఇక్కడ ముఖ్యమైనది. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు సీనియర్ పొలిటీషియన్స్. ఒకరేమో 10 ఏళ్ళ నుంచి ఒకరిని చూశారు, ఇంకొకరినేమో 20-30 ఏళ్ళ నుంచి ఆయన పరిపాలనా విధానాన్ని చూశారు, 40 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయ చాతుర్యాన్ని చూశారు. కాబట్టి ప్రజలు ఎటు చాయిస్ తీసుకుంటారనేది ప్రజలకి మోర్ ఆప్షన్స్, మల్టిపుల్ చాయిస్ ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎటు అడుగు వేస్తారనేది ముఖ్యం. ప్రజలు ఆలోచించాలి ఫస్ట్, రాష్ట్ర సమస్యలకి కారకులు ఎవరు అనేటువంటిది. ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన, ఇది మాత్రమే పరిష్కారమా, ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉందా అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా జేడీ లక్ష్మీనారాయణ నిలవాలనుకుంటున్నారు. ఆయన్ని ఏ విధంగా ఆయనతో వెళ్ళాలి, అలానే ఆయన తన పార్టీని ఇప్పుడు పార్టీ అనౌన్స్ చేయడం అంటే ఊరికే ఒక జూమ్ కాల్లో నిలబడి ప్రసంగం చేయడం ఇది కాదు కదా. మొదటిసారిగా ఇంకా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే జూమ్లో అనౌన్స్ చేసిన మొదటి పార్టీ. గతంలో మిగతా పార్టీలు చాలా వరకు ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే సభలు నిర్వహించి చేసిన, ఈవెన్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కూడా పార్టీగా మలిచేటువంటి క్రమంలో హైదరాబాద్లోనే ఒక భారీ సభ పెట్టి ఆయన సభ ద్వారా అనౌన్స్మెంట్ చేశారు. ఈ మధ్య జనసేన పార్టీ కూడా జనాన్ని పెట్టి, అంటే ఆయన ఆహ్వానితుల మధ్య అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఆయనకుంది. కాబట్టి ఇప్పుడు డిఫరెంట్గా టెక్నాలజీని ఉపయోగించుకొని జేడీ లక్ష్మీనారాయణ ప్రతి ఇంటికి వెళ్ళాలంటే జూమ్ ద్వారా కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇన్ని పార్టీలు, ఇన్ని నాయకుల్ని చూశారు మీరు, ఒక చీఫ్ ఎడిటర్ స్థాయిలో ఉన్నారు సార్. మీరు కరెక్ట్గా చెప్పండి ఒక మాట, ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారి మనస్తత్వం కానీ, పార్టీ సిద్ధాంతాలు కానీ జనాల్లోకి వెళ్ళాలంటే ఎలాంటి నాయకుల్ని ఆయన చేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరు ఆ పార్టీలో చేరాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇక్కడ ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే, జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ అనౌన్స్ చేసేటువంటి రైట్ ఆయనకు ఉంది, మీకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఉంది. అలాగే ఆయన కూడా అనౌన్స్ చేశారు. కానీ గత 5 ఏళ్లుగా ఎన్నికలు పూర్తయిన తర్వాత నుంచి కూడా ఆయన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన ప్రజల మధ్య కార్యాచరణ చేశారు. వివిధ సందర్భాల్లో అనేక అంశాలపైన యువతకు సంబంధించినటువంటి ప్రసంగాలు చేశారు, రాజకీయ అంశాలపైన రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ చేస్తూ వచ్చేటువంటి క్రమంలో ఇంత సమయం వృధా చేయకుండా ఉంటే ఆయనకి మరింత ఎక్కువ అవకాశం ఉండేది. ఎందుకంటే ఇంకొక 1.5-2 నెలల్లో ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఆయన పార్టీ అనౌన్స్ చేసి సంస్థాగత నిర్మాణం, ఈరోజు జనసేన పార్టీని ప్రశ్నించేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నారు అందరూ కూడా. పార్టీ పెట్టి 12 ఏళ్ళు దాటుతున్నా కానీ మీరు అసలు పార్టీ సంస్థాగత నిర్మాణమే లేదు, నీకు ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు నా చెప్పు అంటే చెప్పే పరిస్థితి లేదు అనేటువంటి విమర్శ జనసేన ఇప్పటికీ ఎదుర్కొంటుంది. కానీ వాస్తవానికి జనసేనకు ప్రతి నియోజకవర్గంలో ఒక నాయకుడు ఉన్నారు. వాళ్ళని నాయకుడిగా పార్టీ ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయకపోయి ఉండొచ్చు, కానీ జనసేన జెండా పట్టుకుని తిరిగేటువంటి నాయకులు అయితే చాలా క్లియర్గా ఉన్నారు. అది అధికారికంగా పార్టీ ఇంకా వాళ్ళకి ఒక ఎండార్స్మెంట్ అనేది చేసి ఉండకపోవచ్చు. కానీ జేడీ లక్ష్మీనారాయణ అడ్మినిస్ట్రేషన్లో ఉండి ఐపీఎస్ ఆఫీసర్గా అన్ని రకాల సర్వీసెస్ చేసినటువంటి వ్యక్తి, ఒక సంస్థాగత నిర్మాణం లేకుండా ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో మనం ఓటు ఎలా అడుగుతాము, ఆ ఓటు మనల్ని చూసి ఏ విధంగా మన వైపు మరలుతుంది అనేటువంటి దానిపైన ఒక సమగ్ర ప్రణాళికని ఆయన అనుసరించకపోవడం అనేది ఇబ్బందికరమైనటువంటి అంశంగా చూడాలి. అయితే
ఇప్పుడు పార్టీని అనౌన్స్ చేశారు కాబట్టి మొదటగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద అయితే చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. నేను విశాఖ బరిలో దిగుతాను, పార్టీ ఏదైనా తర్వాత చెప్తాను అన్నారు. ఇప్పుడు బహుశా ఆయన పార్టీ ఆయన గుర్తు మీద ఆయన విశాఖ నుంచి బరిలో దిగుతారు. మిగతా నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితి ఏంటి? మిగతా నియోజకవర్గాల్లో జేడీ లక్ష్మీనారాయణ వెంట నడవాలనుకుంటున్నటువంటి వారికి ఆయన ఏ విధంగా పిలుపునివ్వబోతున్నారు, అక్కడ పార్టీ స్వరూపాన్ని ఏ విధంగా ప్రకటించబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అవన్నీ చూసిన తర్వాత కానీ మనం ఆయన ప్రభావం ఎంత ఉంటుంది ఎన్నికల్లో అనేది మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి కేఏ పాల్ గారు ఉన్నారు. ఆయన గెలిచినా గెలవపోయినా ప్రతిసారి మాదే ప్రభుత్వం అనేటువంటి ప్రకటన చేస్తారు, నేనే ముఖ్యమంత్రి అనేటువంటి ప్రకటన చేస్తూ ఉంటారు. ఆయన కూడా రియాక్ట్ అయ్యారు దీని మీద. జేడీ లక్ష్మీనారాయణ గారు వెనక ఆర్ఎస్ఎస్ ఉంది, ఇవన్నీ కూడా ఆయన 1000 కోట్లు ఇచ్చారు. ఆయనకి ఎక్కడి నుంచి వస్తే మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయనే వాట్సాప్లో క్రియేట్ చేస్తారో తెలియదు, కానీ ముందు ఒక మెసేజ్ అయితే అందరికి ఇచ్చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు దశాబ్దాలుగా ఆయన దాదాపు 10 ఏళ్ళుగా నడుపుతున్నాడు ఆయన కూడా పార్టీ. బట్ ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో సరైనటువంటి స్వరూపం నిర్మాణం లేకపోవడం అనేది వాళ్ళకి వస్తున్నటువంటి ఎదురవుతున్నటువంటి ఇబ్బంది. పూర్తి జనాకర్షణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా ఈరోజు సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది మనం ఎదురుగా కనిపిస్తున్నటువంటి సత్యం. కాబట్టి ఈ 2 అంశాలను విస్మరించి జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ ప్రకటన చేశారు. ఈ నెల రోజుల సమయంలో ఆయన నిర్మాణాన్ని ఏ విధంగా చేయబోతారు, ఆ నిర్మాణానికి అనుగుణంగా ఎంతమంది కలిసి వస్తారు ఆయనతో. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు అయితే ఇమ్మీడియట్గా పార్టీలో జాయిన్ అయ్యడానికి అవకాశాలు ఉండవు. పైగా ఆయన ప్రకటించినటువంటి ఎజెండా ప్రకారం చూడాలంటే స్వచ్ఛమైనటువంటి వాళ్ళనే పార్టీలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది సమయం నిర్ణయించాలి, కానీ సమయం చాలా తక్కువ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా తప్పు చెయ్యం అప్పు చెయ్యం ఈ కాన్సెప్ట్తో రాజకీయాల్లో కొత్త పార్టీతో వచ్చారు జేడీ లక్ష్మీనారాయణ. అయితే రాజకీయాలకి అట్లాగే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, విధి విధానాలు కానీ ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారనే దానిపై కొంచెం సవాల్ అయితే కనిపిస్తుంది. కానీ జేడీ లక్ష్మీనారాయణ మీద ప్రజల్లో ఉన్న అపారమైన నమ్మకం కావచ్చు, లేకపోతే గతంలో ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఓట్ల శాతం చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.